ఇక ఇంకొక విషయం కూడా మీకు వివరిస్తా సోదరులారా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది క్లోజ్ చేయగల. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. పైన ఉందన్నా? అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. ఏందా ఆ చర్చ అంటే, ఇనురి అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. రైట్ సార్. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని కేసీఆర్ని అడిగిండు, రైట్ టు ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేము? ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళల్లో 25% సీట్లను పేద వర్గాల పిల్లలకి ఇచ్చి చదివిపించుకునే అవకాశం ఉంది కదా. మరి పేదోడికి ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా అందేటువంటి చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని చెప్పి ఆ రోజు బట్టి విక్రమార్క గారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ని అడిగింది, అప్పటి ముఖ్యమంత్రి. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా బట్టి గారిని, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేము? మన ప్రభుత్వం ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? పేరుతోటి కాలయాపన వద్దు, ఇవన్నీ వద్దు. ఇది పేదవాడికి అందాల్సినటువంటి చదువు. బట్టి విక్రమార్క గారు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు సభలో మీరు కేసీఆర్ను ప్రశ్నించారు, రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని. నేను అడుగుతా ఉన్నా సార్, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేమో అది చెప్పండి సమాధానం. మీకు పూర్తి అవగాహన ఉన్నది, ఇప్పుడు మీకు అవగాహన ఉంది, ఆల్రెడీ దాని మీద స్టడీ చేశారు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదనే మనకు ఓట్లేసారు, మరి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం సార్? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం సార్? గతంలో ఉన్నటువంటి పాలకులు శ్రీ చైతన్య నారాయణతోని లాలూచి పడి కోట్లాది రూపాయలు తీసుకొని మన పేద వర్గాల పిల్లలకు అందాల్సిన విద్య అందకుండా చేసిరు. మరి ఇప్పుడు ఈ ప్రజలకు ఇదే డౌట్ వస్తుంది, మనం ఏమన్నా లాలూచి పడ్డామా? ఇది సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలారా, రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలా వద్దా? మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమే చెప్పినాం, మా ఉప ముఖ్యమంత్రి గారే, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే అప్పుడు చెప్పిండు. ఇప్పుడు నేను కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు మనము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తలేము? చేయాలా వద్దా సోదరులారా? ఎస్సీ జనాభా కూడా చెప్తాం మిత్రులు, మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. చేయాలి. ఇది చేస్తే ఒక్క అనా పైసా లేకుండా కార్పొరేట్ స్కూళ్ళలో మీ పిల్లలు చదవచ్చు. ఇది 25% సీట్లు అంటే చూసుకోవాలి సార్. 125 సీట్లు పేదోడు బిడ్డ పోయి కార్పొరేట్ స్కూల్లో కూర్చొని చదువుకుంటుంటే 400 సీట్లు ఉంటే 100 సీట్లు ఫ్రీనే. దయచేసి చెప్పండి సోదరులారా. అన్న కామారెడ్డి ఎమ్మెల్యే ఎక్కడ అంటున్నాడు, నాకేమెరక కామారెడ్డి జనాన్ని అడగాలి. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి సోదరులారా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రేస్ పెట్టాలని చెప్తా ఉన్నారు. ఏంది మల్లన్న గారు, ప్రతి ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కోసం చేయాలి బాస్, అది హక్కు మనది. భారత పార్లమెంటు ఈ దేశంలో ఉన్నటువంటి
6 నుంచి 14 సంవత్సరాల లోపున్న పిల్లల కోసం ఇచ్చిన హక్కును కాల రాస్తా ఉన్నారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది హక్కు. దీన్ని చేయకపోతే మాత్రం పేరెంట్స్ కూడా నేను ఇక్కడ ఈ లింక్ ఉంటుంది, రైట్ టు ఎడ్యుకేషన్ లింకు. మీ పిల్లలు ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతా ఉన్నారో, ఆ ఫీజుల బాధ తట్టుకోలేకపోతా ఉన్నారో, ఎవరైతే పేద పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్ నేనే స్వయంగా మీకు పంపిస్తా. అంటే వాళ్ళని మనం డిమాండ్ చేస్తూ అధికారంలోకి వచ్చినాం, కానీ మరి మనల్ని ఈ ప్రజలు డిమాండ్ చేయరా? వీళ్ళు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేమనేది చెప్పాలి కదా, దానికి కారణం ఏందో చేయాలి కదా. రైట్ టు ఎడ్యుకేషన్ ఏమైంది, ఎందుకు ఇంప్లిమెంట్ అయితలేదు, దీనికి అడ్డుపడుతున్నది ఎవరు, దీని వెనకాలన్న శక్తులు ఎవరు, ఇదంతా బయటికి రావాలి కదా. రావాలి ప్రజలారా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,